ఒకవైపేమో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాటాల పంచాయతీ నడుస్తుంది, ఇంకో పంచాయతీ నడుస్తుంది, ఇంకో పంచాయతీ నడుస్తుంది, అవసరమైతే ముఖ్యమంత్రి మార్పు పంచాయతీ కూడా నడుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ సీనియర్స్ అండ్ రీల్స్ లాగా నడుస్తున్న నేపథ్యంలో ఇంకొచ్చింది ఇప్పుడు అసలు కథ ఉంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెల 11వ తారీఖున పోలింగ్ ఉంటుంది, 13వ తేదీన కౌంటింగ్. సో రేపటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఇక నేటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు. 7 నగరపాలక సంస్థలు 116 పురపాలక సంఘాలలో ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం కదా. ఇక అసలు కథ ఇప్పుడు మొదలైంది. ఈడనేమో రహస్య సమావేశాలు, రహస్య మంతనాలు, ఎవరి మీద బురద జల్లాలే, ఎవరికి నీకెంత వచ్చింది, నాకెంత వచ్చింది, నీ వాటా ఏంది, నా టెండర్ ఏంది, నాకే ఎందుకు రాదు, నీకే ఎందుకు వస్తుంది, నాకు వస్తే నేను కాలంటూ పెడతా, నీకు వస్తే నేను ఈ టైప్లో జరుగుతుంది పంచాయతీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో. కాకపోతే గప్పాలు మాత్రం ఎట్లా కొడతారంటే ఇవన్నీ మేమే స్వీప్ చేసేస్తాం, భయపెడతామో, బెదిరిస్తామో, పైసలు ఇస్తామో. బట్ అంటే వీళ్ళకు తెలంగాణ ప్రజలంటే ఎంత చులకనైనరో ఒక్కసారి అర్థం చేసుకోండి. మీ ముందుకు మళ్ళీ వచ్చింది పార్టీ గుర్తులతోటి జరిగే ఎలక్షన్ ఇది. ఇప్పుడు కనుక మీరు అంటున్నారు కదా అనవసరంగా మేము బర్రెను వదులుకొని దున్నపోతుని తెచ్చుకున్నాం అంటున్నారు కదా. ఇప్పుడు బర్రె కావాలన్నా దున్నపోతు కావాలన్నా డిసైడ్ చేసుకునే అవకాశం మీకు వచ్చింది. మొన్నంటే అవి పార్టీ సింబల్ మీద జరిగినాయి కాదు, పంచాయతీ ఎలక్షన్స్. అయినప్పటికీ అన్నీ మావే, మాకు 66% వచ్చినాయి, మమ్మల్ని ప్రజలు దీవిచ్చిరు. మేము ఎంత వ్యతిరేకత ఉన్నా, మేము ఎన్ని బూతులు తిట్టినా, మేము ఎన్ని స్కాములు చేసినా, ఎన్ని స్కీములు చేసినా, ఎంత లూటీ చేసినా, ఎంత దాచి పెట్టుకున్నా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించిరు అనేసి వీళ్ళు పెద్ద ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు కదా. ఇప్పుడు చూపించండి ప్రజల్ని ఎవరిని వలకరించిన అంటుంటారు. మేము వేయలే ఓటు, ఎట్లా వేసిరో మేమైతే వేయలే, మా ఊరోళ్ళు వేయలేదు, ఇంకో ఊరోళ్ళు వేసిరేమంటారు. వాళ్ళని అడిగితే మేమేలే ఇంకెవరు వేసిరు అంటారు కదా. మీకు అవకాశం వచ్చింది ఇప్పుడు. వాళ్ళ వాటాల పంచాయతీలో వాళ్ళే ఉన్నారు, వాళ్ళ లెక్కల పంచాయతీలో వాళ్ళే ఉన్నారు, వాళ్ళ భూ కబ్జాల పంచాయతీలో వాళ్ళే ఉన్నారు, వాళ్ళ టెండర్ల పంచాయతీలో వాళ్ళే ఉన్నారు. మీ పంచాయతీ ఏంది, మీ బాధ ఏంది, మీ కష్టం ఏందని పట్టించుకునే నాదుడు ఒక్కరన్నా ఉన్నారు. ఇప్పుడు ఆలోచించుకోండి, ఇప్పుడు చూపించండి తడాకా. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వస్తే మా తడాకా చూపిస్తామని అంటున్నారు కదా ఊళ్ళల్లో ప్రజలు. ఇప్పుడు అవకాశం వచ్చింది మీకు. ఇప్పుడు తర్వాత నాకు తెలిసి అయితే ఇక్కడ ఓన్లీ జిహెచ్ఎంసీ వస్తుండొచ్చు, దాని తర్వాత మళ్ళీ జనరల్ ఎలక్షన్సే వస్తాయి. వీళ్ళు జెడ్పీటీసీ ఎంపీటీసీ పెడతారనేది కూడా ఎక్కడ కనిపించట్లే. సో ఆలోచించుకోండి. ఈరోజు మేము యూరియా కోసము ఇట్లా క్యూలు కట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ మాకు ఇచ్చిన ఇందిరమ్మ చీరలకు కూడా మీ అకౌంట్ల నుంచి రేపు పైసలు కట్ అవుతాయి అంట. మీకు అదే 2500 రూపాయలు ఇస్తే మీరు ఆ చీర కొనుక్కోలేకపోతారు, జబర్దస్త్ చీర కొనుక్కుంటారు. 400 చీర ఎందుకు మీకు ఇస్తామా? 2500 లేవు. కళ్యాణ లక్ష్మి విత్ తులం బంగారం బాగా యాదికి చేయండి. ఈసారి అసలే 1,50,000 అయింది తులం బంగారం. ఆ రోజు చెప్పారుగా, చెప్తేనే కదా పాపం ఆడవాళ్ళు సరే ఏదో ఒకటి మా పిల్ల పెళ్ళికో లేకపోతే మా మనవరాలు పెళ్ళికో ఇట్లా మా చెల్లెల పెళ్ళికో ఏదో పనికి వస్తుంది అనేసి ఓటేసిరు కదా. ఇప్పుడు అడుగుండ్రి పెన్షన్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు కదా, నేను వేస్తా, నాకు ఒక క్లిప్ దొరికితే నేను యాడ్ చేస్తా. వాళ్ళు గింతే ఇస్తారు సన్నాసులు, మేము 4,000 ఇస్తాము అని చెప్పిండ్రు కదా. ఏవి 4,000 ఏవి అడుగుండ్రు. మరేమి సన్నాసులు అంటే ఇలాంటి సన్నాసులు అనాలా? ఇప్పుడు 2.5 సంవత్సరాల దగ్గర వస్తుంటే ఇంతవరకు 2,000 రూపాయల పెన్షన్ ఆ పాత ప్రభుత్వంలో ఇచ్చిన దానికే ఎగ్గొట్టుకుంటూ పోతున్నారు. ఏవి పెన్షన్స్? ఏది రైతు భరోసా? ఏది రైతు భరోసా? ఎక్కడా? ఎన్ని చెప్పాలి ఈ విషయంలో? సో ఇప్పుడు మేము ముందుకు అవకాశం వచ్చింది. మీరు తాడో పేడో తేల్చాలి, వీళ్ళని సక్కంగా చేయాలి, వీళ్ళని నడ్డి విరసాలంటే మీరు వేసే ఓటు రూపంలో ఇప్పుడు తెలియజేస్తే. ఎందుకంటే మేము చూసినామా, మేము పార్లమెంట్లో 8 గెలిచినాం, మేము కంటోన్మెంట్లో సీట్లో ఆమె ఎమ్మెల్యే లాస్యానందిత చనిపోతే ఆ సీటు మేమే గెలిచినాం, జూబ్లీ హిల్స్ దొంగోట్లేసి మేమే గెలిచినామని గొప్పగా చెప్పుంటారు కదా. ఇప్పుడు కూడా మిమ్మల్ని మళ్ళీ అచ్చిక బుచ్చికలాడి మిమ్మల్ని కూడా మళ్ళీ తడి గుడ్డలతోటి గొంతులు కోస్తామని వస్తే కోపించుకోవద్దని మనవి చేస్తున్నాం.
ఎంత లూటీ చేసింది ఈ ప్రభుత్వము, ఎంత మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను అనేది యాదికి పెట్టుకుంటే ఇవాళ నిరుద్యోగులందరూ కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. రేపు మహిళా మండలి కూడా మిమ్మల్ని ఎంత బాజాప్తా మోసం చేసిరు. సో మీ ముందుకు వచ్చింది మళ్ళీ మీ ఆయుధము మీ కాళ్ళ దగ్గరకు వచ్చారు. కథం అయిపోతుంది, ఓట్లు అయిపోతే అసలు రైతు భరోసా ఎట్టకు బంద్ పెడతారు, పెన్షన్లు పెంచే పరిస్థితి లేదు. మహిళలకు 2,500 రూపాయల గురించి ఎక్కడన్నా చెప్పారా ఇంతవరకు? ఫ్రీ కరెంట్ ఎత్తేస్తున్నారు, 4 రోజులు అయితే ఫ్రీ బస్ ఎత్తేస్తారు. సో అన్నీ ఒక్కసారి ఓటు వేసే ముందు ఆలోచించుకోండి, ప్రలోభాలకు గురి కావద్దు. 2.5 ఏళ్లలో ఎంత మోసం చేసిరో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది సెమీఫైనల్స్, ఇప్పుడు పరీక్ష రాస్తే సెమీఫైనల్స్ ఫైనల్స్ లాగా ఇప్పుడు ఈ ఎలక్షన్ సెమీఫైనల్స్ అనుకొని ఆలోచించి యువత అయినా మహిళలైనా వృద్ధులైనా ఎవరైనా సరే ఆలోచించుకొని ఓటు వేయగలిగితే వీళ్ళు చక్కగా అవుతారు. లేకపోతే మేము చేసిందే వేదం, నా మాటే శాసనం అన్నాడు కదా ముఖ్యమంత్రి గతంలో, నా మాటే జీవో అన్నట్టుగా. అరే మేము చేసింది అంతా బాగుంది, ప్రజలకు ఏం అక్కర్లేదు, అందుకే మాకే వేసి గుద్ది మాకే ఓట్లు వేసారు అనుకుంటారు. అట్లా కాకుండా మీరు సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే అసలు కథ ముందుంటుంది. మీరు చూడండి ఒక్కసారి.